నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. సమస్య లేని ఉద్యోగం లేదు, సమస్య లేని వ్యాపారం లేదు, సమస్య లేని వ్యవసాయము లేదు, సమస్య లేని మనిషే లేడు. సమస్య అన్నది సహజం, దాన్ని జయించడమే ధీరత్వం. ఇక టీనేజ్ అమ్మాయిలు గోళ్ల అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నెయిల్ పాలిష్ని ఉపయోగించడంలో మెలకువలు తెలుసుకోగలిగితే మరింత చక్కగా వాటిని ఉపయోగించుకోవచ్చు. మరి అదెలాగో తెలుసుకునే ముందు ఇప్పుడు లేటెస్ట్ డిజైనరీ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. హాయ్ అండి, నేను శశి శ్రీ కలెక్షన్స్ నుంచి అండి. నేను ఈరోజు మీకు కొన్ని 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండ్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూపిస్తానండి. ముందుగా మీకు ఇందులో రామ్ పరివార్ అండి, రామ్ పరివార్ అనమాట. ఇది వచ్చేసి మనకి కాసు వస్తుంది, రామ్ పరివార్ కాసు. ఇది వచ్చేసి మనకి సీజెడ్ వస్తుందండి. మల్టీ కలర్, ఒకటి రూబీ ఉంటుంది, ఒకటి ఎమరాల్డ్ ఉంటుందండి. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయండి. ఇది ఇప్పుడు మనకి రామ్ పరివార్ సెట్ పైకి కానీ ఇంకా అలా చాలా బాగుంటుందండి శారీస్ పైకి దానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట, ఫుల్ వైట్ అండి. ఇది ఫుల్ వైట్లో ఉంటుంది మనకి. ఇది శారీస్ పైకి చాలా బాగుంటుందండి. 4 బ్యాంగిల్స్ వస్తాయి కాబట్టి మనం మధ్యలో మనం నార్మల్గా ప్లెయిన్ బ్యాంగిల్స్ అలా యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఏదైనా సరే మనం 2 హ్యాండ్స్కి మనకి సైడ్స్కి ఇలా వేసుకొని చూసుకోవచ్చండి. లుక్ అయితే చాలా బాగుంటుందండి. 4 బ్యాంగిల్స్ అనమాట. మనకి శారీస్ పైకి, హాఫ్ శారీస్ పైకి అన్నిటికీ చాలా బాగుంటుంది. మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి అన్కట్లో ఉంటుందండి. అన్కట్లో మనకి రూబీతో కింద మనకి పర్ల్తో డిజైన్ చేశారు. ఈ కాంబినేషన్లో అయితే మంచి లుక్ ఇస్తుందండి. మనకి కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లక్ష్మీ పరివార్ అండి, లక్ష్మీ పరివార్ బ్యాంగిల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు ఉంటుంది, మధ్యలో మనకి ఎమరాల్డ్ వచ్చింది, చుట్టూ మనకి రూబీస్ వచ్చాయండి. డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి. దీనికి మ్యాచింగ్ వచ్చేసి మనకి బుట్టాస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. సూపర్ లుక్ ఉంటుంది బుట్టాస్ వచ్చేసి. ఎమరాల్డ్ అనమాట, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి, షైనింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇది కూడా మనకి సింపుల్ చిన్న చిన్న పార్టీస్కి యూజ్ చేసుకోవచ్చండి. మధ్యలో ఇది 4 బ్యాంగిల్స్ వస్తాయి. మధ్యలో మనం డిజైనర్ వేర్ కూడా వేసుకోవచ్చండి. 2 వేసుకోవచ్చు, లేదా 4 బ్యాంగిల్స్ కూడా అలా యూజ్ చేయొచ్చు. ఇది మొత్తం టోటల్ ఎమరాల్డ్ అనమాట. మంచి క్వాలిటీతో ఉంటుందండి. చాలా అంటే చాలా న్యూ ట్రెండీ ఫ్యాషన్ అండి. ఇది వచ్చేసి మనకి ఇలా 2 బ్యాంగిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా మనం మిడిల్లో బ్యాంగిల్స్ వేసుకొని కూడా 4 యూజ్ చేసుకోవచ్చు అండి. దీనికి వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా సూట్ అవుతాయండి. ఈ మ్యాచింగ్ అయితే చాలా బాగుంటుంది. సెట్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది ఎవరికైనా చాలా బాగా సూట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి వైట్లో చూస్తానండి. ఓన్లీ 2 బ్యాంగిల్స్ అనమాట. సింగిల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ పైకి కానీ, హాఫ్ సారీస్ అండ్ మనకి లాంగ్ ఫ్రాక్స్ పైకైనా, జీన్స్ పైకి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. టోటల్ మనకి ఇది అన్కట్ డైమండ్ అనమాట. అన్కట్ డైమండ్లో ఉంటుంది. గోల్డ్ పాలిష్ అనమాట, ప్రీమియం క్వాలిటీ గోల్డ్ పాలిష్లో ఉంటుంది. ఇదంతా మనకి అన్కట్తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి డైమండ్ ఫినిషింగ్లో ఉంటుంది. దీనికి మ్యాచింగ్ అయితే మనకి ఇలా ఫుల్ సీజర్తో ఉన్న మనకి బుటాస్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా బుటా అయితే మనకి ఇలా లుక్ వస్తుందండి. మనకి టోటల్ వైట్లో ఎలాంటి శారీ పైకైనా మనకి చాలా బాగా సూట్ అవుతుందండి, ఎలాంటి డ్రెస్ అయినా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్ అనమాట. ఇది వచ్చేసి మనకి రూబీ, రియల్ రూబీ అనమాట. రియల్ రూబీతో మనకి డిజైన్ చేశారు. రియల్ రూబీ అండ్ మధ్యలో మనకి ఎమరాల్డ్ ఉందండి. లుక్ అయితే చాలా బాగుంటుందండి. దీనికి మ్యాచింగ్ వచ్చేసి ఇదైతే చాలా మంచి లుక్ ఉంటుందండి. దీనికి కూడా మనకి చుట్టూ చిన్న పర్ల్స్తో డిజైన్ చేశారు. మధ్యలో మనకి రూబీ వచ్చింది. ఇది కూడా మల్టీ కలర్లో ఉంటుంది. ఈ బ్యాంగిల్కి అయితే మనకి చాలా బాగా సూట్ అవుతుందండి. ఈ బ్యాంగిల్స్కి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదండి, ఫుల్ వైట్ అనమాట. వైట్ అండ్ చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది ఫుల్ వైట్లో ఉంటుంది. వైట్ మధ్యలో చిన్న ఒకటి ఇలా లైన్ ఇచ్చారండి గోల్డ్ది. ఇది వచ్చేసి మనకి రియల్ రూబీ అనమాట. ఇది కూడా మనం సింగిల్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా మనం డబుల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. 4 బ్యాంగిల్స్ కూడా వస్తాయి. ఇవి మనం మధ్యలో బ్యాంగిల్స్ యూజ్ చేసుకొని కూడా 4 లాగా యూజ్ చేసుకోవచ్చు. వీటికి మ్యాచింగ్ అయితే ఇది ఉంటుందండి. ఇది మల్టీ కలర్లో ఉంటుంది, గేరు పాలిషింగ్ అనమాట. ఇది పైనకు వచ్చేసి మనకి పీకాక్ ఉంటుంది, పైన మనకు పార్లు ఉంటుంది, కింద కూడా సేమ్ మనకు పార్లు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇదండి
ఇది కూడా సేమ్ ఇందాక చూపించిన వైట్లోనే ఈ వైట్ ఫ్లవర్ వచ్చేసి కటింగ్ చేంజ్ అవుతుందండి. ఈ కటింగ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇది కూడా మనకి మల్టీ కలర్లో ఇచ్చారు ఈ ఫ్లవర్ అనేది. ఇది కూడా మనకు ప్రీమియం క్వాలిటీ అనమాట. దీనికి మ్యాచింగ్ వచ్చేసి మనకి బుట్టాస్ అయితే చాలా బాగుంటాయండి. మల్టీ కలర్ చాలా సూపర్గా మ్యాచింగ్ అవుతుంది. సో ఇది కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అనమాట. అన్నీ మనకి ప్రీమియం క్వాలిటీలో గోల్డ్ ఫినిషింగ్లో ప్రీమియం క్వాలిటీ అనమాట. ఇందులోనే ఇంకొకటి అనమాట, మనకి ఇందులో కూడా మనకి ఈ మోడల్ వచ్చేసి మనకి ఇక్కడ ఎమరాల్డ్ ఇచ్చారు. అలాగే కింద వచ్చేసి మనకి రూబీ ఉంటుందండి. సేమ్ వైట్లోనే కటింగ్ చేంజ్ అయింది. కాకపోతే క్వాలిటీ మాత్రం చాలా షైనింగ్గా ఉంటుంది. సింపుల్గా వేసుకోవచ్చండి. ఇది సింపుల్గా ఉంటుంది. మనకి లుక్ అనేది డ్రెస్సెస్ పైకి కానీ లాంగ్ ఫ్రాక్స్ పైకి చాలా బాగా సూట్ అవుతుంది. దీనికి వచ్చేసి మనం స్టడ్స్ కూడా వేసుకోవచ్చు, లేదా ఏదైనా ఇంకా మనం ఇయర్ రింగ్స్ ఇంకేవైనా కూడా సూట్ అవుతుందండి దీనికి. ఈరోజు కలెక్షన్స్ మీకు నచ్చిందని అనుకుంటానండి. అలాగే ఫేస్బుక్ లింక్ ఉంటుందండి. ఫేస్బుక్ ఐడి వచ్చేసి కూడా మనకి శ్రీ కలెక్షన్ పైనే ఉందండి. శ్రీ కలెక్షన్స్ అని మనకి టైప్ చేస్తే వస్తుందండి. థ్యాంక్ యూ అండి. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక గోల్డ్ రంగు ఎక్కువ రోజులు ఉండాలని చాలామంది అమ్మాయిలు కోరుకుంటారు. అలాంటి వారు నెయిల్ పాలిష్ వేశాక పైన పారదర్శకంగా కనిపించే బేస్ కోట్ని వేస్తే ఎక్కువ రోజులు కొందరు గోల్డ్ రంగు వేసుకుంటే అది చర్మంపై కూడా అంటుకుంటుంది. అలాంటి వారు వాడేసిన లిప్ బ్రష్ని నెయిల్ పాలిష్ రిమూవర్లో ముంచి రంగు మీద అద్దితే సరిపోతుంది. ఇక ఇప్పుడు ఫ్యాషన్లో నయా ట్రెండ్ ఏంటో చూద్దాం. నమస్తే అండి, నా పేరు లక్ష్మి. మీరు ఇవాళ జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో న్యాచురల్లీ డైడ్ హ్యాండ్లూమ్స్, రెడీ టు వేర్ న్యాచురల్లీ డైడ్ హ్యాండ్లూమ్స్ చూడబోతున్నారు. ఫస్ట్ చూపించే టాప్ లైట్ బ్రౌనిష్ కలర్లో ఉంది. 3/4 లెంగ్త్, 3/4 స్లీవ్స్తో. దీనికి వాడిన రంగు ఐరన్తో చేసిందనమాట. అంటే తుప్పు పట్టిన ఐరన్ నుండి తీసిన రంగు నుండి ఈ రంగు వేశారనమాట. బట్టకు ఆ రంగు వేయడం వల్ల ఇలాంటి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఈ ప్లెయిన్ రెడ్డిష్ బ్రౌన్ని ఇంకా బ్యూటిఫై చేయడానికి ఇక్కడ చక్కగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి మ్యాచ్ చేస్తున్నట్టు మనకి న్యాచురల్లీ డైడ్ హ్యాండ్లూమ్ చున్నీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. పూర్తిగా చున్నీ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్, అలాగే చేనేతతో, అంటే హ్యాండ్లూమ్దే అనమాట. హ్యాండ్లూమ్ దుపట్టా అండ్ హ్యాండ్లూమ్ టాప్. ఇది కాలేజ్ గోయింగ్ పిల్లలు కానీ లేదు ఆఫీస్ వేర్లో కూడా ఈ మధ్యకాలంలో ఎవ్రీ మండే హ్యాండ్లూమ్ డే అని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇలా చేనేత వస్త్రాలని ప్రోత్సహించడం వల్ల చేనేత కార్మికులకు మంచి జరుగుతుంది. అలాగే మనకి స్కిన్కి కూడా చాలా మంచిది అని రీసెర్చ్లో తెలిసిందనమాట. నెక్స్ట్ మనం చూస్తున్న టాప్ ఏంటంటే గచ్చకాయ నుండి తీసిన రంగు అనమాట. ఈ గచ్చకాయ రంగు అని మనం మామూలుగా రంగు చెప్తున్నప్పుడు మన పెద్దవాళ్ళు గచ్చకాయ రంగు అంటారు. అలా గచ్చకాయ నుండే తీసిన రంగు వేసిన చేనేత టాప్ అనమాట. ఈ లైట్ కలర్ని ఇంకా బ్యూటిఫై చేయడానికి ఏంటంటే మీకు ఇక్కడ హ్యాండ్ బ్లాక్ ప్రింట్, మరూన్ కలర్తో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇచ్చి సన్నగా థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. అండ్ పైపింగ్, అలాగే హ్యాండ్కి కూడా డార్క్ బ్లూ ఇండిగోతో చేసిన పైపింగ్ ఇచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది జీన్స్ మీదకి కానీ లేదన్నా పటియాలా మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నది న్యాచురల్లీ డైడ్ కుర్తా అనమాట, షార్ట్ కుర్తా. ఇది జీన్స్ మీదకి టాప్ లాగా వేసుకోవడానికి బాగుంటుంది, పటియాలా మీద వాటి మీద షార్ట్ సల్వార్ లాగా బాగుంటుంది అనమాట. దీనికి పూర్తిగా ఈ డల్ గ్రే కలర్కి బ్యూటిఫై చేయడానికి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చామన్నమాట. ప్రింట్ అలాగే థ్రెడ్ వర్క్ రెండు ఇవ్వడం జరిగింది. అలాగే బాటమ్ నీస్ దగ్గర కూడా ఇలా ఇచ్చాం. ఈ డ్రెస్సెస్ ఏంటంటే కంఫర్ట్ వేర్ లాగా వేసుకోవచ్చు, హౌస్ హోల్డ్ ఇంట్లో మామూలుగా వాడుకునే డ్రెస్ లాగా వేసుకోవచ్చు, అలాగే ఆఫీస్ వేర్ లాగా వేసుకోవచ్చు, కాలేజ్ వేర్ లాగా వేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఆల్ పర్పస్ అనమాట. అండ్ సమ్మర్లో ఇవి వేసుకుంటే మాత్రం అందరూ చెప్పే ఫీడ్బ్యాక్ ఏంటి అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, మంచి ఫ్యాబ్రిక్తో చేసిన బట్టలు ఇవి చాలా బాగున్నాయనే ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇప్పటివరకు.
సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఇండిగో డైడ్ టాప్ అన్నమాట. ఈ ఇండిగో ఫ్లవర్స్ నుండి తీసిన డై నుండి ఇది రంగు వేయడం జరిగిందండి. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఈ పూలు తర్వాత ఇండిగో ఆకుల నుండి తీసిన కలర్ని ఊరపెట్టి బట్టను అందులో ఊరపెట్టి తర్వాత అది తీసి సన్ రైజ్కి ఎక్స్పోజ్ చేస్తారు. ఎక్స్పోజ్ చేసిన టైంని బట్టి అలాగే అక్కడ ఉన్న ఊరడం టైంని బట్టి అంటే ఫర్మెంట్ అయిన టైంని బట్టి రంగు వస్తుందన్నమాట. ఈ రంగు డిఫరెంట్ షేడ్స్లో వస్తుంది. ఒక్కొక్కసారి నూలుని డైరెక్ట్గా రంగు ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్కసారి బట్టని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా డార్క్ బ్లూ కలర్లో వచ్చిన ఇండిగో మీద పూర్తిగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొన్ని దుపట్టాలు చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న దుపట్టా ఏంటంటే పూర్తిగా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ వైట్ కలర్ ప్లెయిన్ చేనేత క్లాత్ మీద బ్లూ కలర్తో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇవ్వడం జరిగింది. శంకన్ డిజైన్తో చాలా అందంగా చేయబడింది అనమాట. రెండు వైపులా బార్డర్ వచ్చింది దుపట్టాకి 2.5 మీటర్స్ లెంగ్త్. మధ్యలో మళ్ళీ బ్లాక్ ప్రింట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వైట్ కలర్ డ్రెస్ మీద బాగుంటుంది, అలాగే డార్క్ బ్లూ, లైట్ బ్లూ, ఇందాక చూపించిన ఇండిగో డ్రెస్సెస్ మీద కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే ఎలిగెంట్ లుక్ వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది దుపట్టా. ఇప్పుడు నేను వేసుకున్న దుపట్టానే చూడొచ్చు. పూర్తిగా ఇది రస్ట్ కలర్ రెడ్, ఇనుము నుండి తీసిన కలర్ రెడ్తోనే ప్రింట్ చేయడం జరిగిందనమాట. డార్క్ బ్రౌన్, లైట్ బ్రౌన్, రెడ్ కలర్ అలాగే వైట్ కలర్ టాప్స్ మీదకి చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ హ్యాండ్లూమ్ అలాగే హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ అనమాట. అటు ఇటు బార్డర్ లాగా వచ్చింది డిజైన్, దాని మీద మళ్ళీ ఇదంతా ఆల్ ఓవర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తుంది ఏంటంటే వైట్ హ్యాండ్లూమ్ క్లాత్ మీద బ్లాక్ ప్రింట్ అనమాట. ఈ బ్లాక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఫ్లవర్స్ అలాగే బార్డర్ ప్రింట్, ఇది బ్లాక్ టాప్స్ మీదకి వైట్ టాప్స్ మీదకి చాలా అందంగా ఉంటుంది. ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కూడా ఏంటంటే మీకు చూస్తే కనుక 2 రకాల ప్రింట్స్ కలిపి ఇచ్చారు, స్ట్రైప్స్, వేవ్స్ అలాగే ఫ్లవర్స్. దానికి ఆ ఫ్లవర్స్కి మ్యాచ్ అయ్యేటట్టు ఆల్ ఓవర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. దీనికి 2 సైడ్స్ బార్డర్స్ లాగా ప్రింట్ ఉంది, అలాగే ఆల్ ఓవర్ బార్డర్ కూడా ప్రింట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూపిస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే కనుక పూర్తి హ్యాండ్లూమ్ శారీ, హ్యాండ్లూమ్ వైట్ కాటన్ మీద రస్ట్ కలర్ రెడ్తో ప్రింటింగ్ అనమాట, ఆల్ ఓవర్ ప్రింటింగ్. ఈ ప్రింట్ కూడా ఏంటంటే పీకాక్ ప్రింట్, ట్రయాంగిల్ పీకాక్ ప్రింట్, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ బార్డర్, ఇదంతా పళ్ళు అనమాట. నెక్స్ట్ ఇదంతా శారీ, ఇది విత్ బ్లౌజ్తో వస్తుంది, ప్లెయిన్ వైట్ బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అలాగే న్యాచురల్ హ్యాండ్లూమ్ అయ్యేసరికి ఇది వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుందని అంటారు. సో ఇవండి మా జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఉన్న న్యాచురల్ హ్యాండ్లూమ్ డైడ్ కలెక్షన్. తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ పేజ్ జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇన్స్టాగ్రామ్లో కూడా జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి. చూసారుగా ఫ్యాషన్లో నయా లుక్స్. ఇక పార్టీలకు వెళ్ళేటప్పుడు కొందరు నెయిల్ పాలిష్ని వేసుకుంటుంటారు. అలాంటప్పుడు అది తొందరగా ఆరాలంటే చేతుల్ని 2 నిమిషాలు ఐస్ నీళ్ళలో ఉంచి తీస్తే సరి, నెయిల్ పాలిష్ తొందరగా డ్రై అయిపోతుంది. ఇక గోల్డ్ రంగు సీసాను ఎలా పడితే అలా ఊపకూడదు, 2 చేతుల మధ్యలో ఉంచుకుని తిప్పితే చాలు. అప్పుడే ఆ సీసాలోని నెయిల్ పాలిష్ బుడగల్లా రాకుండా ఉంటుంది, గాలి కూడా లోపలికి చేరకుండా ఉంటుంది. ఇక మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు సక్సెస్ స్టోరీ చూద్దాం. Hi, I'm Riddhi Gupta and I am the founder of Teeny Genie. I am 20 years old and Teeny Genie is basically all about creating miniatures and helping people recreate their moments and their interests in the form of miniatures. And I basically customize miniatures for people for any special occasions, any special moments or anything that they'd like to capture in a small little area. So that's the idea behind it. Also, I teach kids how to make these miniatures because I feel that it's a very beautiful art and I love spreading the love for this kind of an art. So I am a recent graduate of retail management and IT from St. Francis College for Women. In 3rd year, we had a fest at our college and I had set up a stall
in my college, and the theme of the stall, the theme of all my miniatures was women entrepreneurship. Since I study in a college where they're all women, so I feel it's something very important, and the idea behind it was, when you dream of something, when you want to become something, when you have a miniature of that in front of you, it would only push you towards achieving that goal. So my idea was, if people wanted to become maybe a designer, maybe a CEO, maybe a singer, then if they have that in front of them, they would definitely want to achieve that, pursue that dream even more. So that was my stall, and I think it went very well, because after that there were a lot of people from college, from different places, contacting me for my work. So back in college, I was definitely facing difficulty with dividing the right amount of time, because I didn't get a lot of time to give to my work. I always complained about not having time, but I still managed it because it was something I loved doing it. It was just something I was very passionate about. So I just had to get some time out, put it into my work. But the good part is, now that I'm done with studying, I am actually able to give it a lot more time. And also my studies, I feel, in some way have been useful. Like, I've learned things like digital marketing. These subjects are definitely something, even retail management, it's something I can implement in my own work. It's something that is going to take me a step ahead from what I am already doing. So it has definitely been helpful that way. So my first order, if I must say, the one I done professionally, my first order was for an anniversary. So it was their first anniversary, and this person who asked me to do it for her wanted something special. So they have this first picture of theirs on a staircase of a proposal. So she wanted me to do that for her in the form of a miniature. So that is what I had done for her, and it's special because of the mere fact that it was my first order, and it was something, a person who didn't even see my work counted on me to give them something special. So that was important for me. So back in the day, I started with quilling initially. I used to love quilling. It's called paper quilling. It's an art which is made out of paper strips. You make different things like humans out of paper strips. So that is where it started. But with time, I always had a thing for the little things anyway. But with time, I started making things from an art other than quilling, which was basic miniature art. So previously, I used to make it for people close to me, for relatives, for a special occasion. And down the line, I realized that it could be something that I could actually make for other people as well, which I could sell. It could be a great product. So that is when I realized I could do this for people, and I started making it. It's almost been 1.5 to 2 years now since I had started Teeny Genie. My library is definitely my favorite. I call it my classic library. I love reading, so I have made this library to suit me, like my tastes and my preferences, the books that I love. Everything is designed based on what I love, and that's the reason my library is very special to me. I took on and off, I was not working continuously, but on and off, I took approximately 6 months to complete that library, although it might look really tiny. So a lot of the materials that I use for my miniatures are usually upcycled. Like, I use old t-shirts, I use old boxes, maybe things I find around myself, including things like clothing tags. I save up all of these because they turn out to be quite useful in my miniatures, and I also feel it's a little way of me giving back to the environment. Things I could buy outside are things I can just upcycle right at home. So I think that's my bit doing there. And apart from that, there are other materials which of course I buy from stores like Itsy Bitsy, and there are a few local stores which have quite amazing materials, and I use materials like from basic materials like cardboard to wooden embellishments to charms and papers. Basically, those are the basic materials that are required for all of the miniatures. I can find the best of the materials right around me. I never throw away things. That's one thing I always make sure. Whatever I get, packaging, any of that, I always make sure I save it up and put it at home. And then I'm just going to, at one point I'm just going to feel like this looks like, maybe a charger. So I think I can use it in a certain way. So yeah, that's how I usually end up making my miniatures, and those are the materials I use.
my specialty is the details. You know, the little details that I add to my work is what I love doing. Like I'm going to add maybe a coffee mug, whatever is close to you is going to be there, which is what makes it special. So I just think the beauty lies in the details, and that's what's great about a work like this. When you have something in mind, when you've thought that this is what I love, this is what I want to do, you really need to block the rest of the world out. Even if people might tell you that, oh my god, how are you going to manage things, how are you going to do certain things, but honestly it's just you being very focused on your goal. If you know that this is what I want, then even if you've got like back pains, shoulder pains, and it gets stressful, you really need to just keep up with it and love what you do. If you're going to love what you do, your work is not really going to feel like work. It's just going to be a release. For me, when I work, it's like a release, and I feel that's how it happens. When people love what they do, it just does not feel like work. It's something, it's a part of you, and it feels great. చూసారుగా సక్సెస్ సీక్రెట్. ఇక గ్లిట్టర్ నెయిల్ పాలిష్ ఎంచుకున్నప్పుడు దాన్ని ఓ పట్టాన తొలగించలేం. అప్పుడు రిమూవర్లో ముంచిన దూదిని ఉండలుగా చేసి గోళ్ల మీద ఉంచాలి. కొన్ని నిమిషాల తర్వాత గట్టిగా అదిమి తుడవాలి. అలా చేయటం వల్ల సులువుగా తొలగిపోతుంది. సో నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు ఈ టిప్స్ని మీరు ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో లేటెస్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.